డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లోడ్ షేరింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, లేకపోతే దీన్ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే సారీ ఇది ఎక్స్ప్లెయిన్ లొకేషన్ పాలసీస్ ఇన్ డిజైన్ లోడ్ షేరింగ్ అల్గారిథం అన్న, లేకపోతే ఇష్యూస్ ఇన్ డిజైన్ లోడ్ షేరింగ్ అల్గారిథమ్స్ అన్న ఒకటే. ఇవి ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథమ్స్ గురించి లాస్ట్ క్లాస్ లో ఇప్పుడు మాట్లాడాం. అదే టైప్ ఆఫ్ అల్గారిథం ఇక్కడ లోడ్ షేరింగ్ అల్గారిథం కూడా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లోనే లోడ్ షేరింగ్ అల్గారిథం కూడా అదే టైపు. కాకపోతే లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం కి లోడ్ షేరింగ్ అల్గారిథం కి కొన్ని డిఫరెన్సెస్ ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోడ్ షేరింగ్ అల్గారిథమ్స్ లో మనం డిజైన్ చేసినటువంటి సిస్టమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో ఆ నోడ్స్ అన్ని కూడా మనకి ఆ నోడ్స్ లో ఏ ఒక్క నోడు కూడా ఐడియల్ గా ఉండకుండా, లేదా ఏ ఒక్క నోడు హెవీలీ లోడెడ్ నోడు అవ్వకుండా ఉంచడం అనేటువంటి ఒక స్పెషాలిటీ మనకి ఇక్కడ ఈ లోడ్ షేరింగ్ అల్గారిథమ్స్ లో ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథమ్స్ లో కొన్ని పాలసీస్ గురించి మాట్లాడడం. లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథమ్స్ లో ఏ రకమైనటువంటి పాలసీస్ అయితే ఉన్నాయో అదే సేమ్ పాలసీస్ మనకి లోడ్ షేరింగ్ అల్గారిథం లో కూడా ఉంటాయి. లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం లో ఉన్నటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అదే సేమ్ పాలసీస్ మనకి లోడ్ షేరింగ్ అప్రోచ్ లో కూడా ఉండటం అనేది జరుగుతుంది. మనం లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం లో కొన్ని పాలసీస్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి లోడ్ ఎస్టిమేషన్ పాలసీ, ప్రాసెస్ ట్రాన్స్పరెన్స్ పాలసీ, లొకేషన్ పాలసీ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ పాలసీ. ఈ పాలసీస్ అన్ని కూడా దేనికి సంబంధించిన, మనకి లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం కి సంబంధించిన ఈ పాలసీస్ అన్ని కూడా ఇంక్లూడ్ ఇన్ ద లోడ్ షేరింగ్ అల్గారిథం. ఈ పాలసీస్ అన్ని కూడా లోడ్ షేరింగ్ అల్గారిథం లో కూడా ఉంటాయి, సేమ్ పాలసీస్. అయితే ఎక్కడ డిఫరెంట్ కనబడుతుంది ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం కి ఈ లోడ్ షేరింగ్ అల్గారిథం కి ఎక్కడ డిఫరెన్స్ కనబడుతుంది అంటే, లొకేషన్ పాలసీ అని ఒక పాలసీ చెప్పాం లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం లో. ఈ లొకేషన్ పాలసీకి సంబంధించిన పాలసీ ఒకటి మాత్రమే మనకి ఈ లోడ్ షేరింగ్ అల్గారిథం లో డిఫరెంట్ గా ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు లోడ్ షేరింగ్ అల్గారిథం లో ఉన్న లొకేషన్ పాలసీ గురించి మాట్లాడదాం. The location policy decide the sender node or the receiver node of a process that is to be moved within the system for load sharing. ఇక్కడ ఒక ప్రాసెస్ అనేటువంటిది, ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఏదో ఒక నోడ్ లో జరగాలి. ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ ఏదో ఒక నోడ్ లో జరిగినప్పుడు ఏ నోడ్ లో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరగాలనేటువంటి దాన్ని ఇక్కడ ఇద్దరు డిసైడ్ చేస్తారు. ఇద్దరు డిసైడ్ ఏంటి, ఆ నోడ్ ఆ ప్రాసెస్ ను పంపించేటటువంటి నోడ్ కానీ, లేదా ఈ ప్రాసెస్ ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయని ఒక రిక్వెస్ట్ మెసేజ్ ని పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ మెసేజ్ ని రిసీవ్ చేసుకున్నటువంటి నోడ్ కానీ, అంటే సెండర్ నోడ్ కానీ రిసీవర్ నోడ్ కానీ, ఒక ప్రాసెస్ ఎక్కడ ఏ నోడ్ లో ఎగ్జిక్యూషన్ మొత్తం త్రూఅవుట్ ది సిస్టమ్ లో ఉన్నటువంటి ఏ నోడ్ కి దాన్ని మూవ్ చేయాలి అనేటువంటిది ఈ లొకేషన్ పాలసీలో ఈ లోడ్ షేరింగ్ అల్గారిథం లో మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏంటి. మనకు ఒక సెండర్ నోడ్ నుంచి ఒక రిసీవర్ నోడ్కి వెళ్ళినప్పుడు రిసీవర్ నోడ్ లో కదా ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరగాలి.
ఏంటి రిసీవర్ నోడ్ మళ్ళీ ఆ ప్రాసెస్ ని ఏ నోడ్ లో ఎగ్జిక్యూషన్ జరగాలి అన్నటువంటిది డిసైడ్ చేయడం. అంటే మీనింగ్ ఏంటంటే సెండర్ నోడ్ నుంచి రిసీవర్ నోడ్ కి ప్రాసెస్ పంపించినప్పుడు ఒకవేళ రిసీవర్ నోడ్ రిసీవ్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూషన్ చేయగలిగేటటువంటి చేయటానికి పాసిబిలిటీ కానప్పుడు రిసీవర్ నోడ్ కూడా అది ఎక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేయడం కూడా రిసీవర్ నోడ్ కూడా చేయొచ్చు. అలాగే సెండర్ నోడ్ కూడా చేయొచ్చు. ఒకవేళ సెండర్ నోడ్ ఒక ప్రాసెస్ రిసీవర్ నోడ్ పంపించినప్పుడు దీని యొక్క రిక్వెస్ట్ ని అది రిసీవర్ నోడ్ కనుక రిజెక్ట్ చేస్తే మొత్తం త్రూఅవుట్ ది సిస్టమ్ లో ఉన్నటువంటి ఏ నోడ్ లో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అనేటువంటిది సెండర్ నోడ్ కూడా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ లోడ్ షేరింగ్ అల్గోరిథం యొక్క ఇంపార్టెన్స్. అది ఎలాగా డిసైడ్ చేస్తాయి? మనకి ఒక ప్రాసెస్ అనేది ఏ నోడ్ మీద డిసైడ్ చేస్తుంది అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ నోడ్. Depending on the type of node that takes initiative to global search for suitable node for the process. The location policies ఇది ఇప్పుడు నోడ్ యొక్క టైప్ మీద డిపెండ్ అయ్యి మనం ఏ నోడ్ లో ఒక ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ జరగాలన్నది ఏదో సెండర్ ప్రాసెస్ కానీ ఏదో రిసీవర్ ప్రాసెస్ కానీ ఫైండ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఏం చేత మీకు ఎందుకు ఏంటి నోడ్ టైప్ మీద డిపెండ్ అవ్వడం ఏంటి ఒక ప్రాసెస్ అన్నది అంటే ఒక ప్రాసెస్ ఏ నోడ్ లో ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ నోడ్ లో ఏ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ అవుతూ ఉందో అదే రకమైన ఎన్విరాన్మెంట్ ఇంకో నోడ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ ని ఆ పర్టికులర్ నోడ్ పంపించిన మాత్రమే అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది తప్ప డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అది ఒరిజినల్ గా ఆ ప్రాసెస్ ఉన్న నోడ్ యొక్క ఎన్విరాన్మెంట్ కి తర్వాత దాన్ని ఆ ప్రాసెస్ ని రిసీవ్ చేసుకున్న నోడ్ యొక్క ఎన్విరాన్మెంట్ కి కనుక డిఫరెన్స్ కనుక ఉన్నట్టయితే ఆ నోడ్ లో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందు గురించి టైప్ ఆఫ్ ది నోడ్ సెండర్ నోడ్ యొక్క ఏ టైప్ అవుతే అదే టైప్ ఆఫ్ నోడ్ దొరికినప్పుడు మాత్రమే ఈ నోడ్ సెండర్ నోడ్ ఆ పర్టికులర్ నోడ్ కి ఈ ప్రాసెస్ అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. దాని లొకేషన్ పాలసీస్ ఈ లొకేషన్ పాలసీస్ అనేవి కింద విధంగా ఉంటాయి. దేనికి సంబంధించి అంటే మనకి లోడ్ షేరింగ్ అల్గోరిథం గురించి చెప్పేటప్పుడు దీంట్లో ఈ లొకేషన్ పాలసీలో ఒకటి ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఏదో సెండర్ కానీ రిసీవర్ కానీ డిసైడ్ చేస్తుంది ఒక ప్రాసెస్ అనేది ఏ నోడ్ లో ఎగ్జిక్యూషన్ జరగాలని చెప్పాం. కాబట్టి ఆ పాలసీస్ లో మొదటి పాలసీ ఏంటంటే సెండర్ ఇనిషియేటెడ్ పాలసీ. ఈ సెండర్ ఇనిషియేటెడ్ పాలసీ sender in which the sender node of the process decide where to send the process. సెండర్ నోడ్ ఏదవుతుందో సెండర్ ఇనిషియేటెడ్ పాలసీలో సెండర్ నోడ్ ఏదవుతుందో సెండర్ నోడ్ దాని దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్ ఏదవుతుందో ఆ ప్రాసెస్ ఏ నోట్కి సెండ్ చేయాలి ఎగ్జిక్యూషన్ కోసం ఏ నోడ్ కోసం సెండ్ చేయాలి అనేటువంటిది సెండర్ నోడే డిసైడ్ చేయడం అన్నది జరుగుతుంది సెండర్ ఇనిషియేటెడ్ పాలసీ. దీంట్లో సెండర్ ఇనిషియేటెడ్ పాలసీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ద హెవీలీ లోడెడ్ నోడ్స్ search for lightly loaded nodes to which work may be transferred. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి సిస్టమ్ లో కొన్ని హెవీ లోడెడ్ నోడ్స్ ఉంటాయి, కొన్ని లైట్లీ లోడెడ్ నోడ్స్ ఉంటాయి. అంటే వర్క్ లోడ్ తక్కువగా ఉన్న నోడ్స్ కొన్ని ఉంటాయి, వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్నటువంటి నోడ్స్ కొన్ని ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు దీంట్లో చర్చింగ్ అనేటువంటిది అంటే ఒక ప్రాసెస్ ఎక్కడ ఏ నోడ్ లో ఎగ్జిక్యూషన్ అవ్వాలనేది చెక్ చేయాలి కదా. ఆ చర్చింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఏ నోడ్ చేస్తుంది అంటే హెవీలీ లోడెడ్ నోడ్ చేస్తుంది, హెవీలీ నోడ్స్ వస్తుంది. ఇక్కడ హెవీలీ లోడెడ్ చర్చింగ్ చేసి ఆ చర్చింగ్ ప్రకారంగా ఏదో ఒక నోడ్ దగ్గరికి ఆ ప్రాసెస్ అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇది వరకు థ్రెషోల్డ్ వాల్యూ అని చెప్తాను. థ్రెషోల్డ్ అంటే ముందుగా నిర్ణయించబడిన వాల్యూ. ప్రతి నోడ్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్ లో ప్రాసెస్ అవుతాయి అన్నటువంటిది ముందుగా చెప్పినటువంటి వాల్యూ ఏదవుతుందో ఆ వాల్యూని మనం థ్రెషోల్డ్ వాల్యూ అంటాం. When a node load becomes more than threshold value, it either broadcasts a message randomly probes the other nodes one by one to find lady node that can accept
వన్ ఆర్ మోర్ ఆఫ్ ఇట్స్ ప్రాసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది, హెవీలీ లోడెడ్ నోడ్స్ ఇది వెతుకుతున్నాయని చెప్పి లైట్లీ లోడెడ్ నోడ్స్ కి గురించి వెతుకుతాయని చెప్పాను కదా. అప్పుడు ఎలాగ వెతుకుతాయంటే ప్రతి నోడ్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తుంది హెవీలీ లోడెడ్ నోడ్. అప్పుడు ఏ నోడ్ యొక్క థ్రెషోల్డ్ వాల్యూ అయితే థ్రెషోల్డ్ వాల్యూకి తక్కువగా ఉందో ఆ తక్కువగా ఉన్నటువంటి నోడ్లో ఏదో ఒక నోడ్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నదని జరిగి ఆ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి నోడ్ మనం పంపించినటువంటి రిక్వెస్ట్ ఏదవుతుందో రిక్వెస్ట్ అన్నది యాక్సెప్ట్ కనుక చేసినట్టయితే అప్పుడు హెవీలీ లోడెడ్ నోడ్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు లైట్లీ లోడెడ్ కి పంపించవచ్చు అనేటువంటిది హెవీలీ లోడెడ్ నోడే మనకి ఇక్కడ డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చర్చింగ్ జరుగుతున్నప్పుడు లైట్లీ లోడెడ్ నోడ్స్ గురించి చర్చింగ్ అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ రిసీవర్ నోడ్ అనేది ఫైండ్ అవ్వలేదు. అంటే ఏ ఒక్క నోడు ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏ నోడు కూడా పంపించినటువంటి రిక్వెస్ట్ ఏదవుతుందో ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయడం అన్నది జరగనప్పుడు సూటబుల్ రిసీవర్ నోడ్ అనేటువంటి ఫైండ్ కాలేదు. ఈ సూటబుల్ రిసీవర్ నోడ్ ఫైండ్ కానప్పుడు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఆగిపోద్దా అంటే ఆగదు. కంపల్సరిగా ఆ ప్రాసెస్ ఏ నోడ్ లో ఆరిజిన్ నోడ్ ఏదవుతుందో ఆరిజిన్ నోడే మస్ట్ అండ్ షుడ్ గా ప్రాసెస్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ చేయాలి. అంతేగాని ఆ ప్రాసెస్ డెడ్ చేయడం అనేటువంటిది జరగకూడదు. ఈ పాయింట్స్ అన్ని కూడా సెండర్ ఇనిషియేటెడ్ పాలసీస్ లోకి రావటం అన్నది జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీ. ఈ రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీ అంటే ఏంటంటే ఇన్ విచ్ ద రిసీవర్ నోడ్ ఆఫ్ ది ప్రాసెస్ డిసైడ్ ఫ్రమ్ వేర్ ది గెట్ ద ప్రాసెస్. ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి రిక్వెస్ట్ వచ్చింది, నా ప్రాసెస్ ను ఎగ్జిక్యూట్ చేసి పెట్టమని. అప్పుడు రిసీవర్ నోడ్ ఆ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయగల స్టేట్ లో ఉండొచ్చు, ఎగ్జిక్యూషన్ చేయలేనటువంటి స్టేట్ లో ఉండకపోవచ్చు. ఒకవేళ ఎగ్జిక్యూషన్ చేయలేనటువంటి స్టేట్ లో కనుక ఆ ప్రాసెస్ ఆ నోడ్ కనుక ఉన్నట్టయితే అప్పుడు దీనికి రిక్వెస్ట్ వచ్చినటువంటి ప్రాసెస్ ఏ నోడ్ లో ఎగ్జిక్యూషన్ జరగాలి అనేటువంటిది రిసీవర్ నోడ్ డిసైడ్ చేస్తుంది. అందుగురించి దీన్ని రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీ అంటాం అన్నది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తాయి, సెండర్ ఇనిషియేటెడ్ పాలసీలో హెవీలీ లోడెడ్ నోడ్స్ కదా చెక్ చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీస్ లో ఏం చేస్తాయంటే లైట్లీ లోడెడ్ నోడ్స్ చర్చింగ్ మొదలెడతాయి. అంటే లైట్లీ లోడెడ్ నోడ్స్ వేటి కోసం చర్చింగ్ మొదలు పెడతాయి, హైలీ లోడెడ్ నోడ్స్ ని కోసం చర్చింగ్ మొదలెడతాయి. ఏం చేత ఇవి దీని యొక్క లోడ్ తక్కువగా ఉంది కాబట్టి హెవీలీ లోడెడ్ నోడ్ నుంచి ఏమైనా కొన్ని ప్రాసెస్ తెచ్చుకుని దీన్ని ఎగ్జిక్యూషన్ చేయగల క్యాపబిలిటీ అనేటువంటిది రిసీవర్ నోడ్స్ ఉంది కాబట్టి రిసీవర్ నోడ్స్ అని ఇప్పుడు లైట్లీ లోడెడ్ నోడ్స్ కాబట్టి అవి చెక్ చేసి హెవీలీ లోడెడ్ నోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఫైండ్ చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాసెస్లు ఏవవుతున్నాయో ఆ ప్రాసెస్ ని ఈ రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీ నోడ్స్ దగ్గరికి తెచ్చుకొని వాటిని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీస్. ఇక్కడ when a load on the node falls below the threshold value, it broadcasts a probe message to all nodes or probe. ఇక్కడ probe message అనేటువంటిది ఏ నోడ్స్ పంపిస్తాయి, బిలో థ్రెషోల్డ్ వాల్యూస్ ఉన్నటువంటి నోడ్స్ ఏవవుతున్నాయో బిలో థ్రెషోల్డ్ వాల్యూస్ ఉన్నటువంటి నోడ్స్ మాత్రమే ఈ ప్రాబ్ మెసేజ్ అనేటువంటిది మన హెవీలీ లోడెడ్ నోడ్స్ కి పంపించడం అన్నది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం రిసీవర్ ఇనిషియేటెడ్ పాలసీ అంటాం అన్నది జరుగుతుంది. సమ్ హెవీలీ లోడెడ్ నోడ్ మే బి ట్రాన్స్ఫర్ one of its process if such transfer does not reduce its load below normal threshold value. ఇప్పుడు హెవీలీ లోడ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెవీలీ లోడెడ్ నోడ్స్ దాని దగ్గర ఉన్నటువంటి ప్రాసెస్ ని లైట్లీ లోడెడ్ నోడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హెవీలీ లోడెడ్ నోడ్ యొక్క దాని యొక్క థ్రెషోల్డ్ వాల్యూ ఏదవుతుందో
ఆ థ్రెషోల్డ్ వాల్యూకి తగ్గకూడదు. ఎప్పుడు ఇది కొన్ని నోట్స్ పంపిస్తారు కదా, ఇక్కడ హెవీలీ లోడెడ్ కొన్ని నోట్స్ పంపించినప్పుడు దాని వర్క్ లోడ్ ఎంత అవుతూ ఉంటుందో అన్ని ప్రాసెస్లు దాని దగ్గర ఇట్టుకుని రిమైనింగ్ ఎక్స్ట్రా ఉన్నటువంటి ప్రాసెస్లు మాత్రమే వేరే నోడ్ దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి తప్ప దీని యొక్క వర్క్ లోడ్ అంటే రిసీవర్ నోడ్ యొక్క వర్క్ లోడ్ తగ్గించేసుకుని అంటే దాని థ్రెషోల్డ్ వాల్యూ కంటే తగ్గిపోయినట్టయితే అటువంటి కేసెస్ లో ఆ ప్రాసెసర్ అనేటువంటి అనదర్ నోడ్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయదు. ఎప్పుడు కూడా ఈవెన్ రిసీవర్ నోడ్ కూడా నార్మల్ థ్రెషోల్డ్ వాల్యూ ఏదవుతుందో నార్మల్ థ్రెషోల్డ్ వాల్యూ ఉంచుకుని మాత్రమే రిమైనింగ్ ఎడిషనల్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఎడిషనల్ ప్రాసెస్ ని అనదర్ నోడ్ కి ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతుంది. ఇది మనకి లోడ్ షేరింగ్ అల్గోరిథమ్స్. లోడ్ బ్యాలెన్సింగ్, లోడ్ షేరింగ్ లో లోడ్ బ్యాలెన్స్ లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లోడ్ షేరింగ్ లో వస్తుంది. ఇటు వచ్చి ఒకే ఒక పాలసీ డిఫరెన్స్, ఆ పాలసీ ఏంటంటే లొకేషన్ పాలసీ. నెక్స్ట్ టాపిక్ పాయింట్ ఏంటంటే దీంట్లో ప్రాసెస్ మైగ్రేషన్స్. ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంటి? రీఅలొకేషన్ ఆఫ్ ఏ ప్రాసెస్. రీఅలొకేషన్ ఆఫ్ ఏ ప్రాసెస్ అంటే ఒక నోడ్ లో ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు అంటే దాని సోర్స్ నోడ్ అంటాం కదా, ఆ సోర్స్ నోడ్ నుంచి ఒక ప్రాసెస్ అనదర్ డెస్టినేషన్ నోడ్ గనక రీలొకేషన్ కనుక జరిగినట్టయితే దాన్ని మనం ఏమంటాం అంటే ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం అనేది జరుగుతుంది. ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక నోడ్ లో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ అనదర్ నోడ్ కి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూషన్ కనుక జరిగినట్టయితే దాన్ని మనం ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేటువంటిది కింద డయాగ్రామ్ లో మీరు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ డయాగ్రామ్ కనుక చూసినట్టయితే కింద చెప్పబడే స్టెప్స్ అన్ని కూడా మీరు రాసేయచ్చు. ఇప్పుడు దీంట్లో 2 నోడ్స్ ఉంటాయి కదా, సెండర్ నోడ్ ఒకటి, సెండర్ అంటే సోర్స్ నోడ్ ఒకటి, డెస్టినేషన్ నోడ్ ఒకటి. డెస్టినేషన్ నోడ్ ఒకటి ఉన్నప్పుడు చూడండి 1 by 1 చెప్తున్నాను. ఇక్కడ టైం లైన్ ఒకటి ఉంది. టైం లైన్ ఒకటి ఉంది. టైం లైన్ ఉన్నప్పుడు సోర్స్ నోడ్ లో P1 అనేటువంటి ప్రాసెస్ ఉంది. సోర్స్ నోడ్ లో P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉండగా ఇక్కడ సోర్స్ నోడ్ లో P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది సస్పెండ్ అయింది, అంటే ఆగిపోయింది. ఎంచేత ఆ ప్రాసెస్ ని ఆ సోర్స్ నోడ్ లో ఎగ్జిక్యూట్ చేయడం కుదరలేదు కొంత టైం అయ్యేటప్పటికి. అప్పుడు వేరే నోడ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇదిగో చూడండి, ప్రాసెస్ P1 ఇన్ ఎగ్జిక్యూషన్ సస్పెండ్ అయిన తర్వాత చూడండి సోర్స్ నోడ్ లో ఆ లైన్ ఇక్కడ ఉంది, నార్మల్ యారో లైన్ ఉంది. ఆ టైం పీరియడ్ లో ఈ టైంలో ప్రాసెస్ P1 ఎగ్జిక్యూషన్ కాకుండా వేరే నోడ్ కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అంటే డెస్టినేషన్ నోడ్ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి వరకు కూడా డెస్టినేషన్ నోడ్ ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ డాటెడ్ లైన్స్ చూపించడం అనేది జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత డెస్టినేషన్ నోడ్ కి P1 అనే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ P1 అనేటువంటి ప్రాసెస్ డెస్టినేషన్ నోడ్ లో ఎగ్జిక్యూషన్ అనేది రెజ్యూమ్ అవుతుంది. మళ్ళీ తిరిగి ప్రారంభించి ప్రాసెస్ P1 ఎగ్జిక్యూషన్ ఇన్ డెస్టినేషన్ నోడ్. ఇది ఇక్కడ P1 అనేటువంటి డెస్టినేషన్ నోడ్ లో ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉండగా సోర్స్ నోడ్ దగ్గర ఏమన్నా డాటెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి ఎగ్జిక్యూషన్ జరగదు అన్నమాట. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ మైగ్రేషన్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని మీరు తెలియవలసిందంటే ఫ్రీజింగ్ టైం. ఇక్కడ ఫ్రీజింగ్ టైం అంటే ఏంటి? ఫ్రీజింగ్ టైం అంటే ఏంటంటే సోర్స్ నోడ్ నుంచి ఒక ప్రాసెస్ ని డెస్టినేషన్ నోడ్ ని పంపించడానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో ఆ ప్రాసెస్ అనేది ఏదర్ సోర్స్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూషన్ కాదు, డెస్టినేషన్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూషన్ కాదు కాబట్టి ఆ టైం పీరియడ్ ని మనం ఏమంటాం అంటే ఫ్రీజింగ్ టైం అంటాం. ప్రాసెస్ ఫ్రీజింగ్ టైం అంటాం. ఫ్రీజింగ్ అంటే ఆ ప్రాసెస్ అసలు ఎక్కడ ఎగ్జిక్యూషన్ కాకుండా ఆ కొంత టైం ఆగిపోద్ది ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్, దాని ఫ్రీజింగ్ టైం.
ఈ ఫ్రీజింగ్ టైం అనేటువంటిది ప్రాసెస్ మైగ్రేషన్ చేసినప్పుడు కంపల్సరిగా ఎంతో కొంత ఈ ఫ్రీజింగ్ టైం అనేటువంటిది ఉండి తీరుతుంది. ఇదే విషయాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఏ ప్రాసెస్ కెన్ ఎయిదర్ బి మైగ్రేటెడ్ బిఫోర్ ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇట్ సోర్స్ నోడ్ విచ్ ఇస్ కాల్డ్. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ మైగ్రేషన్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్, ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అని. నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అని, ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అని 2 రకాలు ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ లో ఏ ప్రాసెస్ కెన్ ఎయిదర్ బి మైగ్రేటెడ్ బిఫోర్ ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఆన్ ది సోర్స్ నోడ్. ఒక ప్రాసెస్ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ కి మైగ్రేట్ కాకముందు సోర్స్ నోడ్ లో కొంత టైం ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత అప్పుడు ఆ సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్ కి గనక ఆ ప్రాసెస్ మైగ్రేట్ అయినట్టయితే దాన్ని నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. రెండోది ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఈ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ లో ఏంటంటే అసలు ఎగ్జిక్యూషన్ అనేది సోర్స్ నోడ్ లో స్టార్ట్ అవ్వదు. ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వకుండా కంప్లీట్ గానే ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఒక సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్ కి గనక మనకి పంపించినట్టయితే దాన్ని ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటాం. ఈ 2 రకాలుగా ఉంటుంది. అయితే ఈ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అంటే ఏంటి? అసలు కొంతసేపు కూడా సోర్స్ నోడ్ దగ్గర ఎగ్జిక్యూషన్ జరగదు, మొత్తం సోర్స్ నుంచి డెస్టినేషన్ పంపేస్తుంది. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ మైగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇటువంటి టైప్ ఆఫ్ మైగ్రేషన్ ప్రాసెస్ వెరీ కాస్ట్లీ కంపేర్ టు నాన్ ప్రిమిటివ్ మైగ్రేషన్ ప్రాసెస్. ఎందుకంటే బికాస్ ద ప్రాసెస్ ఎన్విరాన్మెంట్ మస్ట్ అకంపెనీ ద ప్రాసెస్ ఇట్స్ న్యూ నోడ్. ఇక్కడ ఎందుకు కాస్ట్లీ అని చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ అనేది వంటిది నాన్ ప్రిమిటివ్ లో అయినట్టయితే సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్ కి ఆ ప్రాసెస్ మైగ్రేట్ అయినప్పుడు సోర్స్ నోడ్ లో ఏ ఎన్విరాన్మెంట్ అయితే ఉందో అదే ఎన్విరాన్మెంట్ అనేటువంటిది డెస్టినేషన్ నోడ్ లో కూడా ఉండాలి. కాబట్టి ఇది కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ ప్రిమిటివ్ అయినట్టయితే డైరెక్ట్ గా డెస్టినేషన్ నోడ్కి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మొత్తానికి న్యూ నోడే సెట్ చేయాలి. అంటే ఎక్కడ ప్రాసెస్ ఏ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రాసెస్ డెస్టినేషన్ నోడ్ దగ్గరికి వచ్చిందో అటువంటి సోర్స్ నోడ్ లో ఏ ఎన్విరాన్మెంట్ అవుతుందో ఉందో అదే ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని న్యూ నోడ్ క్రియేట్ చేయాలి. నాన్ ప్రిమిటివ్ అలా కాదు, ఆల్రెడీ అది ఏ ఎన్విరాన్మెంట్ అన్నది ఆ ప్రాసెస్ సోర్స్ నోడ్ లో కొంచెంసేపు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాబట్టి ఎన్విరాన్మెంట్ ఏంటనేది తెలిసిపోతుంది. అప్పుడు అటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి నోడ్కే పంపిస్తాం. ఇప్పుడు అలా కాదు కదా. ఇక్కడ ప్రిమిటివ్ మైగ్రేషన్ లో మాత్రం కంప్లీట్ గా ఓ ప్రాసెస్ ని డెస్టినేషన్ నోడ్ పంపించినప్పుడు ఈ సోర్స్ నోడ్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏదవుతుందో అదంతటి కంప్లీట్ గా డెస్టినేషన్ నోడ్ క్రియేట్ చేసే ప్రాసెస్ ని ఎగ్జిక్యూషన్ చేయాలి. అందు గురించి ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ మనకి ఇక్కడ నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే మోర్ కాస్ట్లీ కింద తీసుకుంటాం అన్నది జరుగుతుంది. ఇదిగో స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ ది ప్రాసెస్ మైగ్రేషన్. ప్రాసెస్ మైగ్రేషన్ లో మనకి ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాసెస్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ మైగ్రేషన్. ఏ ప్రాసెస్ మైగ్రేట్ చేయాలి, ఎందుకంటే ఒక సోర్స్ నోడ్ దగ్గర అన్ని ప్రాసెస్లు మైగ్రేట్ అవ్వవు. హెవీలీ లోడెడ్ నోడ్ అయినప్పుడు మాత్రం కొన్ని ప్రాసెస్లు ఎగ్జిక్యూషన్ వేరే నోడ్ పంపాలి. అప్పుడు ఏ నోడ్ ని మైగ్రేట్ చేయాలి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ కంపల్సరిగా మనం సెలెక్ట్ చేసుకోవాలి మైగ్రేట్ ఏరియాను. అప్పుడు సెలెక్ట్ డెస్టినేషన్ ఫర్ ది ప్రాసెస్ టు బి మైగ్రేట్. ఈ ప్రాసెస్ ని ఏ నోడ్ అయితే పంపిస్తున్నామో అంటే డెస్టినేషన్ నోడ్ ఏదవుతుంది డెస్టినేషన్ నోడ్ కూడా మైగ్రేట్ అవ్వచేటువంటి డెస్టినేషన్ నోడ్ కూడా సెలెక్ట్ చేసుకో. ట్రాన్స్ఫర్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రాసెస్ టు ది డెస్టినేషన్. అప్పుడు ఏ నోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డెస్టినేషన్ నోడ్ కి ఆ ప్రాసెస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది.
Migration policy is responsible for the first 2 steps, while third step is handled by migration mechanism. మొదటి 2 స్టెప్స్ ప్రాసెస్ సెలెక్టెడ్ ఫర్ మైగ్రేషన్ అనేది సెలెక్ట్ డెస్టినేషన్ నోడ్ ఫర్ ది ప్రాసెస్ టు బి మైగ్రేట్ అనే 2 స్టెప్స్ ని మైగ్రేషన్ పాలసీస్ రెస్పాన్సిబుల్. ఏది సెలెక్టింగ్ ఎలా ఉండదు, డెస్టినేషన్ నోడ్ ఏ ప్రాసెస్ ని పంపించాలి, ఆ ప్రాసెస్ ఏ డెస్టినేషన్ పంపించాలి అనేది మైగ్రేషన్ పాలసీస్ చూసుకుంటాయి. ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో ఈ థర్డ్ స్టెప్ అనేటువంటిది ఇట్ ఈస్ హ్యాండిల్ బై మైగ్రేషన్ మెకానిజం. ఈ మైగ్రేషన్ మెకానిజం అనేటువంటిది ఇది తీసుకుంటూ థర్డ్ స్టెప్ ని తీసుకుంటూ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో వాట్ ఆర్ ది డిజైరబుల్ ఫ్యూచర్స్ ఆఫ్ గుడ్ ప్రాసెస్ మైగ్రేషన్. What are the desirable features of good process migration mechanism లో దీంట్లో మొదటి పాయింట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. It is an important and transparency is an important requirement for a system that support process migrations. Process migration జరిగేటప్పుడు ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. సిస్టమ్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఇక్కడ ఈ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది. ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీలో object access level transparency is the minimum requirement for a system to support non-primitive process migration. Process migration ముందు క్లాస్ లో చెప్పినప్పుడు ముందు పాయింట్ లో ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్స్, నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్స్ అన్నాం కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ గా సపోర్ట్ చేయాలి. ఈజ్ ద మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ. రెండో పాయింట్ ఏంటంటే యాక్సెస్ టు ఆబ్జెక్ట్స్ such as files and device can be done in a location independent manner. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక ఫైల్ అవ్వచ్చు, ఒక డివైస్ అవ్వచ్చు. ఈ ట్రాన్స్పరెన్సీ దాంట్లో మనం ఒక ఫైల్ ఉన్నటువంటి లొకేషన్ కానీ ఒక డివైస్ ఉన్నటువంటి లొకేషన్ తో కానీ సంబంధం లేకుండా, వాటి యొక్క డివైస్ ఆర్ ఫైల్ యొక్క లొకేషన్ మీద సంబంధం లేకుండా ఇండిపెండెంట్ మేనర్ ప్రకారంగానే మనం ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది యాక్సెస్ చేసినట్టయితే అప్పుడు ఆ మైగ్రేషన్ లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటది అని చెప్పొచ్చు. ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను. ఇక్కడ నాన్ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అనేది సపోర్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఫైల్ కానీ డివైస్ కానీ అది ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఆ లొకేషన్ ఇండిపెండెంట్ మేనర్ ప్రకారంగానే ఈ ఆబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని యాక్సెస్ చేయడం అనేది జరగాలి. నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అలౌ ఫ్రీ ఇనిషియేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎట్ ఎనీ ఆర్బిటరీ నోడ్. ఇది ప్రోగ్రామ్ ఆర్బిటరీ అంటే ర్యాండమ్ నోడ్. ఇక్కడ మన ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాండమ్ సెలెక్షన్ ఎలా అనేది ముందు అల్గోరిథమ్స్ లో చేసాం. ఈ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోడ్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ మనం యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది అలౌ చేయాలి. యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అనేది
ఫ్రీగా ఇనిషియేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇనిషియేషన్ చేసినప్పుడు మాత్రమే ఆ నోడ్ లో ఆబ్జెక్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూషన్ అనేటువంటిది జరగటం అనేది జరుగుతుంది. అందుకని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ అలౌ free initiation of programs at any arbitrary node means random node. Next, system call and inter-process communication transparency. System call and inter-process communication transparency ante entante system call and inter-process communication level transparency is must for a system to support a primitive process migration facility. అంటే ఈ సిస్టమ్ కాల్ అనే ట్రాన్స్పరెన్సీ కానీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లెవెల్ అండ్ ట్రాన్స్పరెన్సీ కానీ ఏ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ని సపోర్ట్ చేయాలన్నట్టయితే ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్. ప్రిమిటివ్ కి నాన్ ప్రిమిటివ్ కి చెప్పాం. ప్రిమిటివ్ అంటే సోర్స్ నోడ్ దగ్గర కొంత టైం ఎగ్జిక్యూషన్ అనేది జరుగు కంప్లీట్ గా ప్రాసెస్ అనేది డెస్టినేషన్ నోడ్కి వెళ్ళిపోయి అక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అది ప్రిమిటివ్. ఆ సిస్టమ్ కాల్ అనేటువంటిది కానీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లెవెల్ ట్రాన్స్పరెన్సీ కానీ ఈ ప్రిమిటివ్ ప్రాసెస్ మైగ్రేషన్ అనేటువంటి ఫెసిలిటీని సపోర్ట్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఆల్సో డిజైర్డ్ ఫర్ ది ట్రాన్స్పరెంట్ redirection of message during the transit state of a process that recently migrated. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తాడంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ద్వారా ఒక నోడ్ ఒక ప్రాసెస్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మైగ్రేట్ అయినప్పుడు ఉండేటటువంటి ట్రాన్స్పరెన్సీలో ఈ కమ్యూనికేషన్ అంటే మైగ్రేట్ పంపించాలి కదా, ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ ప్రాసెస్ మైగ్రేషన్ పంపించినప్పుడు ఆ నోడ్స్ మధ్య కొన్ని మెసేజెస్ అనేవి వెళ్తాయి. కొన్ని మెసేజెస్ అనేది జరిగిన తర్వాత ఆ మెసేజెస్ ని కంపల్సరిగా ట్రాన్స్పరెంట్ మేనర్ ప్రకారంగా రీడైరెక్షన్ అనేది చేయాలి. ట్రాన్స్పరెంట్ మేనర్ ప్రకారంగా సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్ కి ఆ మెసేజెస్ అనేటువంటివి రీడైరెక్షన్ చేసేటప్పుడు ఈ నోడ్ యొక్క ట్రాన్సిట్ స్టేట్ ఏదవుతుందో అంటే ఏ సోర్స్ నోడ్ నుంచి ఆ ప్రాసెస్ అయితే డెస్టినేషన్ నోడ్ పంపిస్తున్నామో ఆ ప్రాసెస్ ఉన్నటువంటి నోడ్ యొక్క ట్రాన్సిట్ స్టేట్ ఏదవుతుందో ఆ ట్రాన్సిట్ స్టేట్ ని రీసెంట్లీగా ఏ నోడ్ దగ్గరికి అయితే ఆ ప్రాసెస్ అనేది మైగ్రేట్ అవుతుందో అక్కడ కంపల్సరీగా ఆ నోడ్ యొక్క స్టేట్ అనేటువంటి దాన్ని పంపించాలి. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే ట్రాన్స్పరెన్సీ దగ్గరకు వస్తాయి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మినిమల్ ఇంటర్ఫేస్. Minimal interface and migration of a process would cause minimal interface to the progress of the process involved and the system as whole. ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేటువంటి జరిగినప్పుడు మినిమల్ ఇంటర్ఫేస్ అనేటువంటి ద్వారా మాత్రమే ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఈ మినిమల్ ఇంటర్ఫేస్ అనేటువంటిది మొత్తం సిస్టానికి సంబంధించింది. ఆ సిస్టానికి సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేటువంటిది అంటే దీని మినిమల్ ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ అనేది మొత్తం సిస్టానికి సంబంధించింది. ఆ సిస్టానికి సంబంధించిన ఇంటర్ఫేస్ లో మినిమల్ ఇంటర్ఫేస్ మాత్రమే ఉపయోగించి ఒక ప్రాసెస్ అనేది ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మైగ్రేషన్ కనుక జరిగినట్టయితే దాన్ని మినిమల్ ఇంటర్ఫేస్ మైగ్రేషన్ అంటాం. దిస్ కెన్ బి అచీవ్డ్ బై మినిమైజింగ్ దీని వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరకు ఫ్రీజింగ్ టైం అనేది చెప్పాను ఇక్కడ. అంటే ఒక సోర్స్ నోడ్ నుంచి డెస్టినేషన్ నోడ్కి ఒక ప్రాసెస్ ఎడ్యుకేషన్ కోసం ట్రాన్స్ఫర్ అవ్వడానికి పట్టేటువంటి టైం ఏదవుతుంది ఆ టైం ఫ్రీజింగ్ టైం అని పెట్టాం. ఫ్రీజింగ్ టైం అంటే ఆ నోడ్ మైగ్రేట్ అయ్యేటటువంటి ప్రాసెస్ సోర్స్ నోడ్ దగ్గర ఎడ్యుకేషన్ కావదు, డెస్టినేషన్ దగ్గర నోడ్ కూడా ఎడ్యుకేషన్ అవ్వదు కాబట్టి దాన్ని ఫ్రీజింగ్ టైం అంటాం. ఈ ఫ్రీజింగ్ టైం అనేటువంటిది మినిమం గా ఉండాలి అన్నట్టయితే ఈ మినిమల్ ఇంటర్ఫేస్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం అన్నది జరగాలి. నెక్స్ట్
దీంట్లో మూడో పాయింట్ ఏంటంటే మినిమల్ రిసైడల్ డిపెండెన్సీస్. మినిమల్ రిసైడల్ డిపెండెన్సీ అంటే a migrated process would not in any way continue to depending on previous node once it has started execution in its new node, since otherwise the following will occur. ఇక్కడ ఒకటి ఏంటంటే మైగ్రేటెడ్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ గా ఏ నోడ్ నుంచి ఒక ప్రాసెస్ అనేది మైగ్రేట్ అనదర్ నోడ్ కి మైగ్రేట్ అయిందో ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రీవియస్ నోడ్ దగ్గరికి మళ్ళీ ఆ నోడ్ వెళ్ళకూడదు ఎగ్జిక్యూషన్ కోసం. అలాగే వెళ్ళి వీలు అంటే ఆ నోడ్ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. అందు గురించి ఈ మినిమల్ రిసిడల్ డిపెండెన్సీలు ఏంటంటే మనం ప్రీవియస్ నోడ్ నుంచి ప్రజెంట్ నోడ్ కి ఒక ప్రాసెస్ అనేది మైగ్రేట్ అయినప్పుడు ప్రజెంట్ నోడ్ నుంచి ఎప్పుడు కూడా ప్రీవియస్ నోడ్ కి ఆ ప్రాసెస్ అనేది మైగ్రేషన్ జరగదు. దీన్ని మినిమం రిసిడల్ డిపెండెన్సీస్ అంటాం. నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీలో ఇట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఇన్ ఇంప్లిమెంటింగ్ అ ప్రాసెస్ మైగ్రేషన్. ప్రాసెస్ మైగ్రేషన్ అనేటువంటిది ఇంప్లిమెంటింగ్ అనేది చేసేటప్పుడు ఈ ఎఫిషియన్సీ అనేటువంటి ఇష్యూ మేజర్ గా రావటం అనేది జరుగుతుంది. మెయిన్ సోర్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అసలు మెయిన్ సోర్స్ ఇన్ఎఫిషియన్సీ రావటానికి, ఎఫిషియన్సీ లేకుండా ఇన్ఎఫిషియన్సీ రావటానికి కొన్ని సోర్స్ రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే టైం రిక్వైర్డ్ టు మైగ్రేట్ ప్రాసెస్ ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఒక ప్రాసెస్ మైగ్రేట్ అవటానికి ఎంత టైం పడుతుంది, అదొక మేజర్ ఇష్యూ. ఈ మైగ్రేటింగ్ జరిగినప్పుడు ప్రాసెస్ లో ఎక్కువ టైం పడితే కుదరదు. ద కాస్ట్ ఆఫ్ లొకేషన్ అండ్ ఆబ్జెక్ట్. రెండోది అంటే కాస్ట్ ఆఫ్ లొకేషన్ అండ్ ఆబ్జెక్ట్. మనం ఏ ఆబ్జెక్ట్ అయితే ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మైగ్రేట్ చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్ ఏ లొకేషన్ లో ఉందో ఆ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి పట్టేటువంటి కాస్ట్ మినిమైజ్ గా ఉండాలి. ఎక్కువగా ఉన్నా కూడా కుదరదు. అండ్ ద కోడ్ ఆఫ్ సపోర్టింగ్ రిమోట్ ఎగ్జిక్యూషన్ వన్స్ ద ప్రాసెస్ ఇస్ మైగ్రేటెడ్. ఒకసారి ప్రాసెస్ మైగ్రేట్ అయిందంటే అది రిమోట్ నోడ్ దగ్గరే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లోకల్ నోడ్ దగ్గర అంటే ప్రీవియస్ నోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని ఇది వరకు చెప్పు. నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటంటే రాబ్ సెట్నెస్. రాబ్ సెట్నెస్ అంటే ఏంటంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ నోడ్ అదర్ దాన్ ది వన్ ఇన్ విచ్ ద ప్రాసెస్ కరెంట్లీ రన్నింగ్ should not in any way affect the accessibility or execution of that process. ఇక్కడ ఒక నోడ్ లో ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతూ ఉండగా ఆ నోడ్ కనుక ఫెయిల్ అయితే కరెంట్లీ రన్నింగ్ ప్రాసెస్ ఉన్నటువంటి నోడ్ కరెంట్లీ ఒక ప్రాసెస్ ఏ నోడ్ లో అయితే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ నోడ్ కనుక ఫెయిల్ అయితే ఆ ప్రాసెస్ ని యాక్సెస్ చేయటానికి కానీ ఆ ప్రాసెస్ ని ఎగ్జిక్యూట్ చేయటానికి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేని విధంగా మనం ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేది చేయాలి. ఏ రకంగా మొత్తం త్రూఅవుట్ ది సిస్టమ్ ఎఫెక్ట్ ఉండకూడదు. మైగ్రేట్ అవుతున్న ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ నోడ్ క్రాష్ అయినా దాని ఎగ్జిక్యూషన్ ఆగకూడదు, దాని యొక్క యాక్సెసిబిలిటీ కూడా ఆగకూడదు. అయితే అది ఎఫిషియన్సీ కాదు, ఎఫిషియన్సీ ఉన్నట్టు కాదు, ఇన్ఎఫిషియన్సీ అనమాట. తర్వాత కమ్యూనికేషన్ బిట్వీన్ కో ప్రాసెస్ ఆఫ్ ఏ జాబ్. బెనిఫిట్ ఆఫ్ ప్రాసెస్ మైగ్రేషన్ ఇస్ ద ప్యారలల్ ప్రాసెసింగ్. సాధారణంగా ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనేటువంటిది మెయిన్లీ మనం ఉపయోగించడానికి ఒకటి కారణం ఏంటి అంటే
ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాసెసర్లు ప్యారలల్ గా డిఫరెంట్ నోడ్ లో ఎగ్జిక్యూషన్ అనేది జరగడం కోసం నిజానికి ఈ ప్రాసెస్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సింగిల్ జాబ్ డిస్ట్రిబ్యూట్ ఓవర్ ద సెవరల్ నోడ్స్ అంటే ఇప్పుడు జాబ్ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనుకో, ఆ ప్రోగ్రామ్ లో నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయి లేకపోతే నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉన్నాయి. ఒక జాబ్ కు సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్లన్నీ కూడా డిఫరెంట్ నోడ్ లోకి మైగ్రేట్ చేసి ఆ ప్రాసెస్లన్నీ కూడా ప్యారలల్ గా జరిగేటట్టు కమ్యూనికేషన్ అన్నది జరగాలి. దీన్ని కమ్యూనికేషన్ బిట్వీన్ కోప్రాసెస్ అంటే ఒక జాబ్ కు సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు అన్ని కోప్రాసెస్ అంటే అవి డిఫరెంట్ నోడ్ లో చదువుతాం, అవన్నీ కూడా ప్యారలల్ గా రన్ అవ్వాలి. కమ్యూనికేషన్ బిట్వీన్ కోప్రాసెస్ ఆఫ్ ఎ జాబ్. Co-processors are able to directly communicate each other irrespective of their location. ఇక్కడ ఇంకొక విషయం, ఈ కో ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఈ కో ప్రాసెస్లు ఒక జాబ్ కు సంబంధించిన కో ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో ఒక కో ప్రాసెస్ ఒక నోడ్ లో ఉన్న కో ప్రాసెస్ అనదర్ నోడ్ లో ఉన్నటువంటి కో ప్రాసెస్ లోకి కమ్యూనికేషన్ అన్నది జరగటానికి దాని యొక్క లొకేషన్ మీద అంటే ఆ కో ప్రాసెస్ ఉన్నటువంటి లొకేషన్ ఏదవుతుందో ఆ లొకేషన్ మీద ఆధారపడవలసిన అవసరం లేకుండానే ఒక జాబ్ సంబంధించిన కో ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అనేటువంటిది జరగాలి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిజైరబుల్ ఫ్యూచర్ ఆఫ్ గుడ్ ప్రాసెస్ మైగ్రేషన్ మెకానిజం. ఈ ప్రాసెస్ మైగ్రేషన్ మెకానిజం సంబంధించినటువంటి గుడ్ ఫీచర్స్, ఈ ఫీచర్స్ అన్ని కూడా ప్రాసెస్ మైగ్రేషన్ లో ఉండడం అనేది జరుగుతుంది.